మాట్లాడతారే మాట్లాడతారా మాట్లాడతాను జరుగురా జరుగురి అరే జరుగురావా జరుగురావా సార్ మీరు పక్క పని ఉండాలి ధన్యవాదాలు ధన్యవాదాలు Tony, అన్నను మోసగించిన వాళ్ళకైనా తోబుట్టు ప్రేమను చూపే నాయకుడు మన ఈటల రాజేందర్ అన్న. నమ్మకస్తులే డబ్బుకు అమ్ముడు పోయినా మీ అమ్మకాల నుంచి నమ్మకంగా ఈటల రాజేందర్ అన్న గెలుపు మీ మద్దతిచ్చి అన్నదారిన గండమైన మెజార్టీతో గెలిపించాలని కోరుతూ జై ఈటల, జై జై ఈటల, జై ఈటల, జై జై ఈటల. కమలపు గుర్తుకే మన ఓటు, కమలపు గుర్తుకే మన ఓటు. ఈటల రాజేందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఈటల రాజేందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీజేపీ, జై జై బీజేపీ, జై బీజేపీ, జై జై బీజేపీ. బలహీన వర్గాల ఆశపడి పేదల పెళ్లి ప్రజల ఆనందం పెద్ద ఎత్తున అడే ఏమేస్తా మాట్లాడమన్నారు దీనికి లేదు. చూసుకో చూసుకో బండి చూసుకో పెట్టాలి.
ఎంత వస్తుంది? తెలంగాణ తల్లి నీ కోట చూసి తల్లడిల్లే నీపై నిందలేసినారే అన్నా మరుగడు బిడ్డయి మా తోడు నిలిచిన మోడేమన్నా నీ సేవ మరవలేము అన్నా నీ రుణము తీర్చలేము అమ్మా మన గ్రామానికి విచ్చేసినారు. ఓకే, కళాకారులందరూ ఓపెన్ దిగాలు జరిగాయి జరిగాయి. మాజీ మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారికి స్వాగతం సుస్వాగతం. రాజేంద్రన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మూల శ్రీశైలం గౌడ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా వరంగల్ జిల్లా అధ్యక్షురాలు పద్మక్క గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా ప్రధాన కార్యదర్శి జేసిని సదానంద గౌడ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మండల అధ్యక్షుడు మట్కు రషీద్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రవీణ్ రావు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇన్నర సంతోష్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. విక్రమ్ గోపాల్ గారు, మాజీ సర్పంచులు పబ్బు రామచంద్ర గారు, ఈదును శ్రీనివాస్ గారు, పబ్బు రమేష్ గారు, మాజీ ఉప సర్పంచ్ కిషన్ రెడ్డి గారు, పబ్బు సుభాష్ గౌడ్ గారు, పెరక దినేష్ గారు, కిన్నెర మొయ్యి గారు,
సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా పద్మక్క గారు. మాజీ ఎంపీటీసీ కొరికె మెగులి గారు పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. పెరిక మొగిలి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పెరిక స్వరూప మాజీ ఎంపీటీసీ పెరిక స్వరూప గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మొగిలిపోయేసారు మీరే కండవల్లి మొగిలి గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా స్వరూప గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. పెరిక శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీకాంత్ గారు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ గ్రామానికి ఇన్ఛార్జిగా వచ్చిన శ్రీనివాస్ అడ్వకేట్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. చెప్పరా మిత్ర ఈ గ్రామానికి సంబంధించి నాయకులు ప్రవీణ్ రావు గారు, కిన్నెర సంతోష్ గారు, రావుల సునీల్ గారు, విక్రమ్ గారు, గోపాల్ గారు, పప్పు రామచందర్ గారు, ఇదునూరి శ్రీనివాస్ గారు, పప్పు రమేష్ గారు, కిషన్ రెడ్డి గారు, మాజీ ఉప సర్పంచ్ పప్పు సుభాష్ గౌడ్ గారు, పెరుగు దినేష్ గారు, కిన్నెర మొగిలి గారు, పల్లె మధుకర్ గారు, వంటకాల కిషోర్ గారు, పూదరి స్వామి గారు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మచ్చల రాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గౌడ సంఘం నాయకులు అందరూ కూడా ఈటల రాజేందర్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన కన్నూరు గ్రామ నా తోటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. పెరిక శ్రీనివాస్ వార్డు మెంబర్ గారిని వేదిక మీదకి రావాల్సిన, అదేవిధంగా కమలాపూర్ మండల ఇన్ఛార్జ్ గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మండల అధ్యక్షుడు అశోక్ గారు, చీకట్ల మల్లేష్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ రోజు మన అభ్యర్థి అయిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు, సంతోష్ గారు అందరూ కూడా పేరు పేరు పెరిక కొమరయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు రేపు సంతోష్ సునీల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
లత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హలో, ఎన్నికల ప్రచారంలో భాగంగా మన కన్నూరు గ్రామానికి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు ఈటల రాజేంద్రన్న గారికి, అదేవిధంగా ఇతర పెద్దలకు మరియు నా కన్నూరు గ్రామ ఆడపడుచులకు మరియు అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు మన ఈటల రాజేంద్రన్న గెలుపు అనేది ఈటల రాజేంద్రన్న కన్నా మనకే, మన సామాన్య ప్రజలకే ఎంతో అవసరం. ఎందుకంటే మనం 4 నెలల నుంచి చూస్తున్నాం రాజేంద్రన్న రాజీనామా చేయగానే ఎంత అభివృద్ధి జరుగుతుందో మనందరికీ తెలిసిందే. అదేవిధంగా కేసీఆర్ ను ఓడించడం అనేది కూడా ఇప్పుడు ఎంతో అవసరం. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన బతుకు తెరువులందరినీ నాశనం చేసి కూర్చున్నాడు. ఏ తల్లైనా తండ్రైనా తన పిల్లలని కష్టపడి చదివించాలని కోరుకుంటాడు, కానీ విద్యా వ్యవస్థని మొత్తం ఆగం చేసిండు. ఇప్పుడు తెలంగాణ విద్యా వ్యవస్థ అనేది చివరి నుంచి మొదటి స్థానం కోసం పోటీ పడుతున్నది. పక్కనున్న ముఖ్యమంత్రి జగన్ అనేటోడు ఏమంటానంటే, ఒక దీపం గదికి వెలుగునిస్తే ఒక చదువుకున్న వ్యక్తి ఇంటికి వెలుగునిస్తాననే నినాదంతో ముందుకు పోతాడు. కానీ మన కేసీఆర్ గొర్రెలిస్తాం, బర్రెలిస్తాం, కొత్తగా నాటుకోళ్ళు ఇస్తామంటాడు. ఈ గొర్రెలు బర్రెలు మన జీవితాన్ని మారుతాయా? మీరే చెప్పండి, గొర్రెలు బర్రెలు మన జీవితాన్ని మారుతాయా? 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా వాళ్లకు జీతాలు ఎందుకు ఇవ్వాలని ఉద్యోగాలు నింపడం లేదు. ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తే వాళ్లకు జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇవ్వకుండా కేసీఆర్ 4,70,000 జీతం నెలకు తీసుకుంటాడు, కొడుకు 4,10,000 తీసుకుంటాడు, బిడ్డ 4,10,000 తీసుకుంటాంది, అల్లుడు 4,10,000 జీతం తీసుకుంటాడు నెలకు, సట్టకుని కొడుకు 4,10,000 జీతం తీసుకుంటాడు. తెలంగాణ ఎటు పోతుందో తెలుసుకోండి. మన మనవానికి గవర్నమెంట్లు ఉన్నారు. మన జీవితాలు బాగుపడుతున్నాయా? కేసీఆర్ జీవితాలు బాగుపడుతున్నాయా? ఒక్కటి తెలుసుకోండి, ఇప్పుడు రాజకీయ నాయకులందరూ ఒకటై ఎలక్షన్ల ముందట ఇంటికి ఒక 1,000 రూపాయలు 2,000 ఇస్తామని వస్తాళ్ళు. ఇంటికి ఒక 1,000 రూపాయలంటే, సంవత్సరానికి 1,000 రూపాయలంటే, 5 సంవత్సరాలకు 1,000 రూపాయలంటే ఒక్క సంవత్సరానికి 200, ఒక్క నెలకు 16 రూపాయలు, ఒక్క రోజుకు ఆటాన 50 పైసలు. 50 పైసల కోసం మీ పిల్లల భవిష్యత్తును ఆగం చేసుకుంటారా? ఒక్కసారి ఆలోచించుకోండి అమ్మా, ఒక్కసారి ఆలోచించుకోండి అన్న. పోలింగ్ బూత్ వరకు ఈ డబ్బులు, ఈ మందు, ఇవేవి మన జీవితాలను మార్చవు. అంబేద్కర్ గారు చెప్పినట్టు ఓటు అనే ఆయుధాన్ని బలంగా పట్టుకుంటే మనం ఏదైతే అనుకుంటామో అది సాధించగలుగుతాం. ఖచ్చితంగా మన జీవితాలు మారాలంటే ఇప్పుడు ఈ కన్నూరు అనేది అభివృద్ధి చెందిందంటే సిద్దిపేట నుంచి ఎక్స్పోర్ట్ అయిన 6 అడుగుల బుల్లెట్ డెవలప్ చేయలేదు, పక్కనున్న పర్కాల నుంచి వచ్చిన 3 అడుగుల బుల్లెట్ డెవలప్ చేయలేదు. మన ఊరిని డెవలప్ చేసింది మన రాజేందర్ అన్న. కాబట్టి పోలింగ్ బూత్ లకు వెళ్ళినాక మొదటి వరుసలోనే రాజేందర్ అన్న కమలం పువ్వు ఉంటది. 1వ వరుస నంబర్ రాజేందర్ అన్న కమలం పువ్వు కేసుకొని భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, అదే విధంగా ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. భారత్ మాతా కే, భారత్ మాతా కే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బండి సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై హింద్. కమలాపూర్ కన్నూరు గ్రామ నా తోటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజు ఎన్నికలు దేనికి జరుగుతున్నాయి? ఆత్మ గౌరవానికి, అహంకారానికి జరుగుతున్న ఎన్నికలు. ఇవాళ కేసీఆర్ గారి అహంకారము, ఇవాళ ఈటల రాజేందర్ గారి ఆత్మ గౌరవానికి జరుగుతున్న ఎన్నికలు.
ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు ఎవరెవరు వచ్చి మాట్లాడుతున్నారు ఇక్కడ. గెల్లు సీన్ కాదు, ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి గెల్లు సీన్ అయినా ఇలా మాట్లాడేటువంటి నాయకులు ఎవరు? చల్ల ధర్మారెడ్డి, గంగుల కమలాకర్, గివి రేపు చేసేది మన హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీకి చేసే నాయకుడు ఎవరు? మన ఈటెల రాజేందర్ గారు మనకు చేసే నాయకుడు. ఇవాళ వచ్చిపోతా ఉన్నారు. రేపు 27వ తారీఖు తర్వాత ఎవరు మాట్లాడేది? 27వ తారీఖు వాళ్ళది కథం అయిపోతుంది. అవుతుందా కదా? 27వ తారీఖు తర్వాత వాళ్ళ మొక్కలు కనబడకుండా అవుతాయి. ఆ తర్వాత ఉండేది ఎవరు? ఈటెల రాజేందర్ గారు. ఇక్కడ ఉండబోయేది ఎవరు? మనం ఓటు ఎవరికి వేయాలి? ఓటు ఎవరికి వేయాలి? అందరూ కూడా రెండు చేతులెత్తి ఒక్కసారి నేను చెప్పిన నినాదాలు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడు కూడా రెండు చేతులు ఎత్తాలి. అమ్మలు అక్కలు అందరూ కూడా కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే ఓటు. మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, ఈటెల రాజేందర్ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. మాతాకి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయో 30వ తారీఖు రోజు కమలం పువ్వు మీద గుర్తుడని ఎదురు చూస్తున్న ప్రజానీకాన్ని ఉద్దేశించి మన ఈటెల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. మొన్న ఇదే అడుగుల మనకు సభ జరిగింది. ఇక్కడ అభివృద్ధి మన రాష్ట్రంలో 19 కోట్లు మన కన్నూరు గ్రామానికి అభివృద్ధి జరిగితే మొన్న ఇంకోటి అన్న 19 కోట్లు మన గ్రామానికి వస్తే మేము 2 కోట్లు ఇస్తామని దెబ్బలు జరుపుతాము. మొన్న వచ్చిన నాయకులు మా బహుజనులంతా కుర్జీలో ఒక 10 మంది కోళ్ళు కావాలి పెట్టి ఇక్కడ ఉంచి దెబ్బ జరిపిండు. ఇది రాష్ట్రానికి సూచిగా, ఇది రాష్ట్రానికే మన కన్నూరు గ్రామం రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. మనకు అవసరం, మనమందరం ఈటల అనే వ్యక్తి రాష్ట్రానికి అవసరం కాబట్టి మన బిడ్డను అత్యధిక మెజార్టీతోనే మన కన్నూరు గ్రామంలో ఓటు బ్యాంక్ ఏందో చూపించాలని బహుజనులకు, మీకు మహిళలకు, వృద్ధులకు, విద్యార్థులకు చెప్తాను. ఇది ఛాలెంజ్ గా మన ఆత్మగౌరవ పోరాటం కాబట్టి ప్రతి ఒక్కరు మన ఈటల రాజేందర్కు ఓటేసి మన కన్నూరు గ్రామంలో మరియు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని సందర్భంగా కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన పెద్దలకు, చిన్నలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన హుజురాబాద్ ప్రజానీకం కోసం రాజీనామా చేసి వచ్చినటువంటి ఈటల రాజేందర్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ మన కన్నూరు ప్రజానీకం తరలి వచ్చినటువంటి ప్రజానీకానికి పాదాభివందనాలు. తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రము ఈ రోజు ఒకే కుటుంబంలో చిక్కుల పడింది, ఒకే కుటుంబంలో ముడిపడింది. తెలంగాణ రాష్ట్రం వస్తే మన కుటుంబం, మన బతుకులు మారుతాయి అనుకున్నాం. కానీ మన కంటి చూపులకు కనబడలేదు, కేవలం దొరలకు మాత్రమే సాధ్యమైంది. మన కళలు నెరవేరుతాయి అనుకున్నాం. మన బిడ్డలు చనిపోయిన కుటుంబాలు వాళ్ళు అనుకున్నాయని సాధిస్తాం అనుకున్నారు. అవన్నీ నెరవేరినాయా? నెరవేరలేదు. అయ్యా కేసీఆర్, నేను ఒక్కటి చెప్తున్నా, మీరు పంపిస్తున్న ఎమ్మెల్యేలు మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలా లేదా మీ వాళ్ళ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలా, హుజురాబాద్కి ఎమ్మెల్యేలా అని అడుగుతున్నా. అయ్యా మంత్రులారా, మీరు తెలంగాణ రాష్ట్రానికి మంత్రులా, మా హుజురాబాద్ ప్రజానీకానికి మంత్రులా? ఇక్కడ ఏమున్నాయని అడుగుతున్నా. అయ్యా రారి, 3వ తారీఖు రారి. మా వరి చేను పంటలు కోతకు రాలేదు, 3వ తారీఖు నుంచి కోతలు ఉంటాయి, పనులు ఉంటాయి, రండి అని నేను సభాముఖి తెలియపరుస్తున్నా. అంతేకాదు, ఈ రోజు 0.5 ఉన్న
దొరలారా మీరు మా మీద పెత్తనం చెలాయిస్తున్నారు. అంతేకాదు మీ అందరికీ మీ దొరల పాలనకు మీ గడిల పాలనకు మా ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలందరూ చెంపదెబ్బ కొట్టే విధంగా మేము చేస్తామని సభాముఖి కోరుతున్నాం. జై హింద్. ఈ సమయము మనకు ఆసన్నమైనది. దయచేసి ఈ రోజు మన కోసము మన అందరి కోసము అన్ని రకాలుగా అవమానాలు భరించి మన కోసం రాజీనామా చేసి వచ్చినటువంటి ఈటల రాజేందర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మనము అసెంబ్లీకి పంపించి ప్రశ్నించే గొంతుగా కేంద్రం దాకా పోవాలి. ప్రశ్నించే గొంతుగా మన బిడ్డ. అంతేకాదు మన ఈటల రాజేందర్ అసెంబ్లీతో పాటు కేంద్రానికి పోతే కేంద్రం నుంచి నిధులు వస్తాయి. ఆ నిధులతో మనం బలపడతామని నేను ప్రారంభిస్తున్నా. అంతేకాదు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు మన హుజరాబాద్ గడ్డ మీద ఏమి జరుగుతున్నది ఈ రోజు దిక్సూచిలా తయారై ఉన్నది హుజరాబాద్ ప్రజానీకంపై. దయచేసి మిత్రులారా ఒక్కటి గమనించి కమలంపు గుర్తుకు ఓటేసి ఈటల రాజేందర్ను అసెంబ్లీ పంపించాలని నేను పేరున విజ్ఞప్తి చేస్తున్నా. భారత్ మాతాకి ఈటల రాజేందర్ నాయకత్వం కమలంపు గుర్తుకే బండి సంజయ్ నాయకత్వం. కేరింతలతో అన్నా మేముంటామంటూ వచ్చిన మా యువకులారా, ఈ గ్రామ పెద్దలారా, రావు పద్మ గారు అర్బన్ జిల్లా అధ్యక్షులు, పెద్దలు శ్రీశైలం గౌడ్ గారు మాజీ శాసనసభ్యులు ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చిండు, అశోక్ రెడ్డి గారు, సాంబారావు గారు, రమేష్ గారు, వెంకటరెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, ప్రవీణ్ రావు గారు, సంతోష్, సునీల్, విక్రమ్, గోపాల్, మాజీ సర్పంచులు రామచంద్రమన్న, శ్రీనివాస్, రమేష్, సుభాష్ గౌడ్, పెరక దినేష్, మొగిలి, మధుకర్, కిషోర్, ఇప్పుడే చేయనటువంటి స్వరూప మొగిలి గారు, వేదిక మీదకి మర్చిపోతే క్షమించాలి, శ్రీనివాస, అందరికీ పేరు పేరున నమస్కారం. మొన్న ఒక నాయకుడు వచ్చి ఈటల రాజేందర్ అంటుడు ఏమీ పని చేయలేదు, ఉత్తపుణ్యానికి మాటలు చెప్పి బాయ్ బాయ్ చెప్పి ఇన్నిసార్లు గెలిచిండు, ఇక మేం చేస్తాం 3 పువ్వులు 6 కాయలుగా మోచేతికి బెల్లం పెట్టి అరచేతులు నాకి పెట్టా అని చెప్పిండు. ఇంకోడైతే మరి ఆయన లేచినోడా లేవనోడా తెలియదు నాకు, కానీ వాడు నేను 2 కోట్ల అభివృద్ధి నిధులు ఈ గ్రామానికి ఇస్తే నేను బాగా ఇంప్రెస్ అయ్యి నేను ఈ పార్టీలో చేరానని చెప్పి ఒకడు సెలవిచ్చినాడు. మరి మాట్లాడుతున్నప్పుడు నాతో పాటు
18.5 సంవత్సరాల కాలం పాటు నాతో కలిసిమెలిసి నడిచిన వాళ్ళు, నాతో ఈ గ్రామాల అభివృద్ధి చేసిన వాళ్ళు, మరి వాళ్ళు నవ్వుకున్నారా, నెత్తి గోక్కున్నారా, ఇంటికి పోయి ఏడ్చిందా, వాళ్ళకే వదిలిపెడతా. ఈ ఒక్క రోడ్డు విలువ ఎంతో తెలుసా? నా ఉప్పల్ నుంచి కన్నూరు వరకు, కన్నూరు నుంచి వెళ్ళి ఇల్లంతకుంట వరకు దీని విలువ బ్రిడ్జిలతో కలిపి 30 కోట్ల రూపాయలు. ఒక రోడ్డు 30 కోట్లు. ఒక కట్ట కిందనే, గా ఊరు కట్ట కింద, ఉప్పల్ చెరువు కట్ట కిందనే మళ్ళా నేను ఎవడుంటాడో ఎవడు పోతాడో, రేపు రాముడెవడో ఆకాశ ఎవడో అని చెప్పి భావించి కేజీ విలిసి నడిస్తే పోతాయి, చెరువు నీళ్ళు ఒక వేస్తాయి, రోడ్డు పోతుంది, దాంబరోడ్డు పోతుంది అని చెప్పి దాన్ని సిమెంట్ రోడ్డు పెట్టిన ఒక 5 కోట్ల రూపాయలు. దీని విలువ 30 కోట్లు. అక్కడనే ఉంటుంది. గిట్లకెళ్ళి తాళ్ళకు రోడ్డు పోతుంది. నా కమలాపూర్ తాళ్ళకి వెళ్ళి అనంతరాయని మాట అని ఉంటుంది. నా చిన్నతనంలో ఒక వరి మెలుక్కొని బండి మా ఊరికి పోవాలంటే 3 సాయిలు కడితే తప్ప, అంటే 3 ఏట్ల సాయిలు కడితే తప్ప బండి పోకపో. అనంతరాయని మాట, దాని పేరు ఇప్పుడు లేదు. అనంతరాయని మాట ఎల్లమ్మ గుడి కాడ ఉంటుంది. ఇవాళ ఒక 5 కోట్ల రూపాయలు పెట్టి బ్రిడ్జి కట్టి రోడ్డు వేసింది ఎవరో ఒకసారి ఆలోచన చేయండి. నా సమ్మక్కల కాడికి పోతుంది, అంటున్నట కడతలేరు, పైసలు ఇస్తా కట్టరా. హరీష్ రావు ఆయన ఆర్థిక మంత్రి. నేను ఈ వేదిక నుంచి సూటికి అడుగుతున్నా, హరీష్ రావు గారు, నీవు డబ్బులు ఇస్తే కాంట్రాక్టర్లకి డబుల్ బెడ్రూమ్లు కట్టనున్నారా? నువ్వు డబ్బులు ఇస్తే కాంట్రాక్టర్లు బ్రిడ్జీలు కట్టనన్నారా? నువ్వు డబ్బులు ఇస్తే కాంట్రాక్టర్లు రోడ్లు వేయనన్నారా? నీ ఖజానా కాలైపోయింది. గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. ఇది అప్పుల కుప్పాని గవర్నమెంట్ పనులు చేస్తే అప్పుల పాలై సూసైడ్ చేసుకున్నామన్నటువంటి భావనతో కడతలేని మాట వాస్తవమా కాదా? ఈ సమ్మక్క పోయేటువంటి బ్రిడ్జి కట్టే మనిషి ఎవరో తెలుసా? కమలాపూర్ వైస్ ఎంపీ. ఆయన ఆ పార్టీలో ఉన్నాడు. బిల్లులు వచ్చిన అడుగు. ఒక్క కమలాపూర్ అంటే చూడు, ఎంత అబద్ధాల కోరులో వీళ్ళు, ఎంత నీచిలో వీళ్ళు, ఎంత పనికిమాలినలో వీళ్ళు, అర్థం కావడానికి చెప్తున్నారు. ఇవాళ భీంపేట నుంచి ఎగిరిపోయిన సందర్భాన్ని కళ్ళారా చూసినప్పుడు ఈ మోకాలు చిప్పలు ఎగిరిపోతాయి. ఒక మనిషికి యాక్సిడెంట్ అయితే 2 లక్షలు 5 లక్షలు కడుతున్నాడు, ప్రాణాలు పోతున్నాయి. ఇలాంటి కుటుంబాలు చితికిపోతున్నాయని చెప్పి భావించి, మీకు తెలుసా ఆ భీంపల్లి మీ బ్రిడ్జ్ కాంచెల్ మీ కన్నూరు బైపాస్ నుంచి మొదలు పెడితే కొత్తపల్లి వరకు 20 కోట్ల రూపాయలతో పెద్ద ఓడేస్తారు. ఇవాళ మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి. ఈ ఊర్లో మా కిషన్ రెడ్డి రోడ్ ఎక్కడి దాకా వేసినామే రోడ్డు, బ్రిడ్జ్ ఎక్కడ వచ్చినాం. ఎవరు వచ్చినా కానీ సొమ్ము ఎవరిది, సోకెవరిది? ఎవరిదే? కన్నూరు నుంచి మొదలు పెడితే, రాములపల్లి నుంచి మొదలు పెడితే అంకుశాపురం వరకు బ్రిడ్జ్ కట్టి రోడ్ వేసుకున్నావా లేదా? వేసుకోలేదా? అరే గంతెందుకే, నేను కమలాపూర్లో ఎమ్మెల్యే మీ దయతో అయిన తర్వాత నా కమలాపూర్ మండలం ఎవరు పట్టించుకోలే. రాముడు లేని అయోధ్యలా మారిపోయింది. మా వాళ్ళు మనమనపు బిడ్డలకు బతికిండ్రు. దీనికి కసి తీర్చుకోవాలని ఇలా హుజరాబాద్ నుంచి పరకాల వరకు 200 కోట్ల రూపాయలు. 200 కోట్లు. ఒరి మాసిపోయినోడా, నువ్వు 2 కోట్లు అంటున్నావు. ఒరి మాసిపోయినోడా, 2 కోట్లు కాదురా, 200 కోట్లు. ఎక్కడ ఉండదు రైల్వే మీద 4 లైన్ల బ్రిడ్జ్ ఉంటుంది, చూసుకో. ఎక్కడ ఉండదు, ఎక్కడ పో. ఎక్కడన్నా కాజీపేటలో ఉన్నదా?
పెద్దపల్లిలో ఉన్నదా? ఎక్కడ ఉండదు. ఒక ఉప్పల మాత్రమే ఉంటుంది. 4 లేన్ బ్రిడ్జ్ 200. ఓ బాటిల్ పంచే ఎమ్మెల్యే, బాటిల్ పంచే ఎమ్మెల్యే వాడు అటుపక్కోడేవాడు. అరే ఆయన నడుకుడా వాగి మీద ఎవరు బ్రిడ్జ్ కట్టిందో చూసిందా? పరికాలకు 4 లైన్లో ఎవరిసిన చూసిందా? ఈ నెత్తి మాసిన వాళ్ళు అందరూ వచ్చి నా దగ్గరికి వచ్చి మా గోల్మాల్ చేస్తారా? అయితరా గోల్మాల్ చేస్తాం బిడ్డ. 30వ తారీఖు మిమ్మల్ని గోల్మాల్ చేస్తాం కొడుక. ఎంత గొప్పగా అంటే నేను వస్తున్నా ఆపి మా ఆడబిడ్డ ఆపి గ్రామ పంచాయతీ దాకా తట్టింది. అలా జన జాతర ఉంది ఇక్కడ. నువ్వేం భయపడకు, నాయకులు లేరని భయపడకు. మేమున్నాం మీ చెల్లగా, మేమున్నాం మీ అక్కగా, మేమున్నాం మీ అన్నగా, మేమున్నామన్నా అని మా యువకులు ఇవాళ భయపడకన్నా నీకు 1,00,000 మెజార్టీ ఇచ్చే జమదారు మాదే. వాళ్ళు దేన్ని నమ్ముకున్నారు? నేనేమో మా ఆరతి పట్టిన ఆడబిడ్డ నమ్ముకున్నాను, మా పీరులు ఎక్కిన మా పీరు సాబు నమ్ముకున్నాను నేను, మా తాళ్ళు ఎక్కేటువంటి మా గౌడను నమ్ముకున్నాను నేను, మా చేపలు పట్టే మా తెలుగుని నమ్ముకున్నాను నేను, ఒక యాదవ్ నమ్ముకున్నా, ఒక విశ్వకర్మ నమ్ముకున్నా, ఒక కుమ్మరి నమ్ముకున్నా, ఒక విశ్వ బ్రాహ్మణ్ నమ్ముకున్నా. ఇలా నాకు కులం లేదు, నాకు రెడ్డి కావచ్చు, వెలమ కావచ్చు. నేను మనిషిని నమ్ముకున్నా, మానవత్వాన్ని నమ్ముకున్నా. నేను మనిషిని నమ్ముకున్నా, మానవత్వాన్ని నమ్ముకున్నా, ధర్మాన్ని నమ్ముకున్నా, శ్రమని నమ్ముకున్నా. వాళ్ళు దేన్ని నమ్ముకున్నారు? అక్రమంగా సంపాదించిన నోట్ల కట్టలు, అక్రమంగా సంపాదించిన నోట్ల కట్టలు. ఇవాళ డీసీ వలలో వచ్చే లిక్కర్ బాటిళ్లు, థమ్స్అప్ సీసాలు. తప్పు పడతలేను. ఏమని చెప్పినా దసరా పండుగ ఈసారి రూపాయి ఖర్చు లేకుండా నడుస్తుందని చెప్పినా ఖర్చు అయిందా మరి మిగిలిందా? మా వాళ్ళకి లేదా? వాళ్ళకి ఇచ్చిందా? రేషన్ వాళ్ళకి లేదా? ఇయ్యకపోతే ఇవ్వకపోయా వాళ్ళు ఇస్తేనే అవుతుందా? ఒకరు తాగితే పోతుందా? కానీ ఇవాళ వాళ్ళు నమ్ముకున్నది మద్యం సీసాలను, వాళ్ళు నమ్ముకున్నది నోట్ల కట్టలను, వాళ్ళు నమ్ముకున్నది అబద్ధాల మాటలను, వాళ్ళు నమ్ముకున్నది అధికార దుర్వినియోగాన్ని, వాళ్ళు నమ్ముకున్నది పోలీసుని, వాళ్ళు నమ్ముకున్నది దొంగ ఓట్లను. కానీ 30వ తారీఖు నాడు దొంగ ఓట్లకు, నోట్ల కట్టలకు, సార సీసాలకు పాతరేసే రోజు. ఏం చేస్తారు వీటికి? గుద్దుతే దిమ్మ తిరిగిపోయి అమ్మ హుజరాబాద్ దాని జోలికి పోతాడు. అరే ఎక్కడెక్కడ పోయింది హరీష్ రావు? ఆయన అరే అంటే మనం అరే అంటున్నా. మెదక్ జిల్లా పోతాడు, నారాయణ ఖేడ్ నేనే ఎమ్మెల్యే అంటాడు. కొడంగల్ పోతాడు, నేనే ఎమ్మెల్యే అంటాడు. ట్రబుల్ షూటర్. ఏం ట్రబుల్ షూటర్ హరీష్ రావు గారు? ఏం ట్రబుల్ షూటర్ నువ్వు? ప్రగతి భవన్ లో కూర్చున్న కేసీఆర్ కుట్రలు చేసిన నిజం కాదా? మోసం చేసిన నిజం కాదా? నిన్ను నన్ను ఇన్సల్ట్ చేసింది నిజం కాదా? నీ కన్నీళ్లు నా కన్నీళ్లు మన ఇళ్లలో పరుపులు తడితే నీ భార్య నా భార్య చూసింది నిజం కాదా? హరీష్ రావు గుండెలు పగిలిపోలేదా? హరీష్ రావు నీ గుండె పగిలిపోయింది, నా గుండె పగిలిపోయింది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నావు? నీ పదవి కోసం ఆయన కత్తిస్తే తీసుకొచ్చిన కన్నూరులో ఉన్న నీ నాయకులని నమ్ముకున్నావు. నన్ను పొడవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు నవ్వుకుంటూ చూస్తావా హరీష్ రావు? మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు, మేము ఏ కుటుంబానికి వ్యతిరేకం కాదు. మేము వ్యతిరేకం కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకం, కేసీఆర్ నియంతృత్వానికి వ్యతిరేకం, కేసీఆర్ దుర్మార్గానికి వ్యతిరేకం.
నీవెట్లా ఏడ్చినవో నేను ఏడ్చినా, నీవెట్లా భంగపడ్డావో నేనట్లా భంగపడ్డా, నువ్వెట్లా బాధపడ్డావో నేనట్లా బాధపడ్డా. కానీ మీరంటున్నారట అక్కడక్కడ మధ్యలో వచ్చిండు, మధ్యలో పోయిండు. నీ పార్టీ చరిత్ర ఎంత, నా చరిత్ర ఎంత? నీ పార్టీ చరిత్ర 20 ఏళ్ళు, నా చరిత్ర 18.5 సంవత్సరాలు. 18.5 సంవత్సరాలు. నీ పార్టీ పుట్టింది 2001లో, నేను వచ్చింది గజ్వేల్ 2002లో, నేను కమలాపురంకి వచ్చింది 2003లో వచ్చిన. నా 18.5 సంవత్సరాల చరిత్ర అయితే మధ్యలో వచ్చిండు, మధ్యలో పోయిన అంటావు. పోలే, నేను రాజీనామా చేయలే. గమనించండి, ఆలోచించండి. మోసం మాటలు మాట్లాడే నాయకులారా, నంగనాచి మాటలు మాట్లాడే నాయకులారా ఆలోచించండి. 30వ తారీఖు నాడు టీ న్యూస్ లో 31వ తారీఖు నాడు నమస్తే తెలంగాణలో నా ఫోటో వేసి భూమిని మింగుతున్నట్టుగా చూపించింది. మొత్తం భూమిని చుట్ట మింగినట్టు చూపిస్తావు. 2004లో నా ఆస్తి ఎంతో నేను చెప్పినా, నీ ఆస్తి ఎంతో చెప్తావా? 2004లో నా ఆస్తి ఎంతో, మీ ఆస్తి ఎంతో చెప్తావా? సంపాదించుకున్నది మీరా, పోగొట్టుకున్నది మేమా తెలుసుకున్నామని చెప్పి అడిగినాను. అరే ఇవాళకి నా భార్య సర్ది కట్టుకొని పోతుంది, ఇవాళకి నా కొడుకు పోతాడు, నా కోడలు పోతా సర్ది కట్టుకొని. నీ కొడుకు పోతాడా కేసీఆర్? నీ కోడలు పోతుందా కేసీఆర్? గిదాను చేసే పని 18 సంవత్సరాలు నీ అడుగులో అడుగు వేసి నడిచినాం మేము. నువ్వు చెప్పిన పనులు చేసినాం మేము. ఉద్యమ బిడ్డగా, తెలంగాణ గర్వించే బిడ్డగా బతికినాం మేము. అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మా బిడ్డని చెప్పి గల్లెగరిసినటువంటి సందర్భం అనేది ఇక్కడ. నీవే చెప్పినావు కదా నా కుడి భుజమని, మీరే చెప్పింది కదా నా ఎడవ భుజమని, నీవే చెప్పినావు కదా నా తమ్ముడని. నీ తమ్ముడు నీ కుడి భుజం, నీ ఎడవ భుజం ఎట్ల వాడు దయ్యమైండు చెప్తావా కేసీఆర్? చెప్తావా హరీష్ రావు? చెప్పలేరు మీరు. ఆనాడు మీ మాటలు నమ్మింది, ఇవాళ నీ మాటలు నమ్మడానికి తెలంగాణ సిద్ధంగా లేదు. హుజరాబాద్ తో మూడింది మీకు. హుజరాబాద్ లో నీవు అబద్ధాల మాటలు, నీ చేష్టలు చూసి తెలంగాణ సమాజం కుంగిపోతుంది. వీళ్ళకైనా మనం ఓట్లు వేసింది, వీళ్ళేనా మన నాయకులు, వీళ్ళేనా ఇవాళ పాలించిందని చెప్పి సిగ్గుతో తలదించుకుంటుంది హరీష్ రావు. నేను అంటున్న మాటలకు మాట మాట్లాడు. దమ్ముంటే రా హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ చర్చకు వస్తామని చెప్పడుతుంది. నన్ను పట్టుకొని రూపాయి అభివృద్ధి చేయాలంటావు, నన్ను పట్టుకొని మధ్యలో పోయి అంటావు, నన్ను పట్టుకొని ఇవాళ మోసం మాటలు మాట్లాడుతుంటావు. నేను అడుగుతున్నా నా ఆడబిడ్డలారా, నా అన్నలారా, ఇవాళ జరిగే ఈ పోరాటం కుల పోరాటం కాసుమా? ఇవాళ జరిగే ఈ పోరాటం కేసీఆర్ అహంకారానికి, కేసీఆర్ డబ్బు సంచులకి, కేసీఆర్ లిక్కర్ సీసాలకి, కేసీఆర్ పోలీస్ దుర్మార్గాలకి మధ్య జరిగే పోరాటం ఇది. నన్ను అనుకుంటాను వీడి చీమ లెక్క నలిసేత పోతానని, వీడు గడ్డి పోస ఊతే పోతాను అనుకున్నావు. వీడు గడ్డి పోస కాదు కేసీఆర్, గడ్డపార అనే విషయం మర్చిపోకు. వీడు గడ్డపార. మనిషి ఎంత ఉండని ఇంపార్టెంట్ కాదు, మనిషి ఎంత ఉండని ఇంపార్టెంట్ కాదు, ఎంత చరిత్ర ఉందని ఇంపార్టెంట్ కాదు, ఎంత ఆస్తి ఉందని ఇంపార్టెంట్ కాదు, ఎంత కలేజ ఉందని ఇంపార్టెంట్. ఇవాళ నీ మీద 30వ తారీఖు తర్వాత 30 దాకా హుజరాబాద్ యుద్ధం చేస్తా. 30 తర్వాత మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మీ సంగతి ఏందో మా సంగతి తెలుసుకునే సందర్భం వస్తుంది. ఇవాళ నేను అడుగుతున్నా, నా దళిత డప్పులు కొట్టే అన్నల్లారా, నా దళిత ఆడబిడ్డలారా, నేను చెప్పేటిది మీరు ఇంటికి పోయిన తర్వాత గుండె మీద చేసుకొని ఆలోచించేయండి. అన్నం తినే కాడ, టీవీలు చూసే కాడ, సద్దులు తినే కాడ ఆలోచించేయండి. నేను అంటున్నా ఇవాళ తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు గడిచిపోయింది. 7 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా నేను మాట్లాడేంత వరకు, నేను రాజీనామా చేసేంత వరకు కూడా సీఎంఓ ఆఫీసులో ఒక్క దళిత బిడ్డలు ఒకసారి చెప్పండి, ఉన్నాడా? ఒకసారి ఆలోచించారు. ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ లేడు, ఒక్క బీసీ ఆఫీసర్ లేడు, ఒక్క మైనార్టీ ఆఫీసర్ లేడు. నేను మాట్లాడినా రాజీనామా చేసిన తర్వాత లోపల అన్నప్పుడు బయటికి చెప్పద్దు కాబట్టి అల్లే, కానీ మాట్లాడిన తర్వాత ఏం చేసిండు?
ఒక్క ఆఫీసర్ని పెట్టిండు అక్కడ, ఒక ఎస్సీ ఆఫీసర్ని పెట్టిండు, బీసీ ఆఫీసర్ పెట్టలేదు. ఎందుకు పెట్టిండు? ఈ హుజరాబాద్లో దళితుల ఓట్లు 46,000 ఉన్నాయి కాబట్టి ఈ 46,000 ఓట్లలో నాకు రాకపోతే నేను గెలవలేను కాబట్టి వాళ్ళకు దళితుల మీద ప్రేమతో పెట్టలేస్తున్నా, దళితుల ఓట్ల మీద ప్రేమతో ఆ ఆఫీసర్ని పెట్టిన మాట వాస్తవం కాదు, ఆలోచించేయండి. 3 ఎకరాల భూమి ఇచ్చిండా కేసీఆర్? నేనున్న మంత్రిగా నేను చెప్పినా ఇది సాధ్యం కాదని. ఇది సాధ్యం అయ్యే స్కీమ్ కాదు, ఇది మాటలతో కాలం గడిపే స్కీమ్. ఇది ఇస్తే వాళ్ళు చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా పెట్టించి ఏర్పాటు చేయండి. వాళ్ళకు ఒక పెద్ద పెద్ద మిషన్లు ఇప్పించే ప్రయత్నం చేయండి, కాంట్రాక్టర్ ఎంకరేజ్ చేయండి, బిజినెస్ ఎంకరేజ్ చేయండి, ఇండస్ట్రీస్ లో ఎంకరేజ్ చేయండి. కానీ ఇది సక్సెస్ కాదని చెప్పారు. కానీ ఇచ్చిందా? 6 లక్షలకు కర్నూలులో ఎకరం భూమి వస్తుందా? కర్నూలులో 6 లక్షలకు ఎకరం భూమి, మరి 7 లక్షలకు ఎకరం భూమి పెడితే ఇచ్చినట్ట, పొమ్మళ్ళగా పొగ పెట్టినట్ట. ఏంటిది ఇది? ఇవ్వలే. 3వ మాట, డబుల్ బెడ్రూములు ఎవరి జాగాలలో వాళ్ళు కట్టుకోవాలని మేము అడిగినాం. ఇచ్చిండా కేసీఆర్? ఇచ్చిండా? కాలనీలు మాత్రమే కట్టిస్తాడంట, క్వార్టర్లు మాత్రమే కట్టిస్తాడంట, దానికి కడితే డబ్బులు రావు, వాడి మధ్యలో ఎగబెట్టిపోతాడు. ఇవాళ మొన్న హుజరాబాద్ ఎన్నికల తర్వాత అసెంబ్లీలో అందరి ఎమ్మెల్యే పిలిపించుకొని డబుల్ బెడ్రూములు వాళ్ళ జాగాలు కట్టుకోవడానికి నీకు పర్మిషన్ ఇస్తా అని చెప్పిండు. నా ఆడబిడ్డలారా, 3.5 ఏళ్ళు అవుతుంది. 2019 ఎన్నికల ముందు వడ్డీ లేని రుణాలకు మీరు కట్టిన వడ్డీ చెక్కులు ఇచ్చినప్పుడు యాదుకుందా? దాని తర్వాత 3.5 ఏళ్లలో మళ్ళీ చెక్కులు వచ్చినాయా? మొన్న కమలాపూర్లో మీటింగ్ పెట్టింది. మొన్న కమలాపూర్లో మీటింగ్ పెట్టి మీ 3.5 సంవత్సరాల బకాయి చెక్కులు ఇస్తున్నామని మీరు కట్టిన వడ్డీ చెక్కులు ఇచ్చినమాట వాస్తవా కాదా? అవి కూడా పాస్ కాలే, మీకే కావచ్చు, అవి కూడా పాస్ కాలే. హరీష్ రావు గారు, మీరు ఇచ్చినవి దొంగ చెక్కులా, పాస్ అయ్యే చెక్కులా? సమాధానం చెప్పమని చెప్పి కోరుతున్నాను. పాస్ అయ్యే చెక్కులే అయితే నా హుజరాబాద్ ఇచ్చిన మా చెక్కులన్నీ కూడా 30వ తారీఖులో పాస్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. రెండో డిమాండ్ చేస్తున్నా, నా ఆడబిడ్డల మీద నిజమైన ప్రేమ ఉంటే తెలంగాణ వ్యాప్తంగా నా హుజరాబాద్లో ఎట్లయితే నువ్వు చెక్కులు ఇచ్చినావో పరకాల్లో ఇవ్వు, వర్ధన్నపేటలో ఇవ్వు, మహబూబ్ నగర్ లో ఇవ్వు, కరీంనగర్ లో ఇవ్వు, ఆదిలాబాద్ లో ఇవ్వు. కానీ ఇవ్వు ఎందుకు? 1,10,000 ఓట్లు మా ఆడబిడ్డలే ఉన్నాయి. 1,10,000 ఓట్లు ఎవరి ఉన్నాయి? మా ఆడబిడ్డలు ఉన్నాయి. వాళ్ళ ఓట్ల మీద ప్రేమ కాబట్టి. దళిత బంధు వచ్చిన 15 లక్షల రూపాయలు మెసేజ్ వచ్చింది. నేను చెప్పిన మా ఎన్నికల లోపు కనుక వీయకపోతే సావు డప్పు కొడతాను మా వాళ్ళని చెప్పిన. దెబ్బకే పాస్బుక్లు ఇచ్చిండు. నేను అడిగిన దళిత బంధు 10 లక్షల రూపాయలు ఎట్టి పరిస్థితులలో కూడా హుజరాబాద్ ఎన్నికల్లోపు అన్కండిషనల్ గా ఇవ్వమని చెప్పి కోరుతున్నా. కలెక్టర్ల పెత్తనం ఉండొద్దు, బ్యాంకుల పెత్తనం ఉండొద్దు, నీ ఆంక్షలు ఉండొద్దు. ఆ 10 లక్షలు డ్రా చేసుకునే అధికారం ఏ బెనిఫిషియరీ అయితే ఉంటాడో వాళ్ళకే ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నా దళిత అన్నల్లారా, రాయంగానే బొట్టు పెడితే నీ దళిత బంధు పోతుందా? రాయంగానే డబ్బు కొడితే దళిత బంధు పోతుందా? రాయంగానే కొడితే దళిత బంధు పోతుందా? అరే దళిత బంధే నాతో వచ్చింది కదా బిడ్డ. దళిత బంధు ఒక్కసారి అన్నం తిన్న కాడ సర్ది తిన్నారేమో తలుచుకుంటారు. మరి ఈటల గింత గౌరవాన్ని ఇచ్చిండు, గింత గుర్తింపునిచ్చిండు, మరి ఆయన తలుచుకుంటామా లేదా? టైం అయితే మాట్లాడతారే కానీ పోదా ఊర్లేవా ఊర్తా చరిత్ర. నేను దళిత బంధు
ఒక 4 ఉత్తరాలు పుట్టించింది కేసీఆర్. 4 ఉత్తరాలు పుట్టించింది కేసీఆర్. ఒక ఉత్తరం అరే ఉండమ్మా, ఒక ఉత్తరం ఈటల రాజేందర్ గారు మళ్ళీ కేసీఆర్ రాయబారం పంపుతున్నాడు, ఆయన కాళ్ళ మీద పడి తప్పైందని వేడుకుంటా అని చెప్పి ఉత్తరం పట్టి పుట్టించింది, నా మీద పుట్టించింది. కానీ ఈటల రాజేందర్ గారు కాళ్ళ మీద పడతాడా? పడతాడా? అవసరమైతే ప్రాణాన్ని పనంగా పెడతా తప్ప, ప్రాణాన్ని పనంగా పెడతా తప్ప గౌరవాన్ని మాత్రం పోగొట్టుకోలేదు. అది చెల్లెలే, అది చెల్లెలే. రెండో ఉత్తరం రాశారు. ఏముత్తరం తెలుసా? దళిత బంధు వద్దని నేను ఉత్తరం రాసినట్టు రాశాను. వద్దనా? వద్దంటనా? దళిత బంధు చెక్కులు ఆపాలని ఎవరు ఉత్తరం రాలేదని ఎవరిచ్చిందో? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్. కానీ నిజంగా ఎలక్షన్ కమిషన్ తీయకపోతే నా దిష్టిబొంతాలు పెట్టాను. కొన్ని రోజులు దళిత బస్తీలలో నా దిష్టిబొంతాలు పెట్టాను. నేను బాధపడలే, అర్థం కానందుకు బాధపడ్డా, అర్థం కానందుకు బాధపడ్డా. మా వాళ్ళు కూడా అప్పుడప్పుడు దొంగ ఉత్తరాలకు దొంగ మాటలకు స్పందించినట్టే బాధపడ్డా. అది కథమైపోయింది. మొన్నగా దొంగ కథ పుట్టించింది. నేనట 13వ తారీఖు 14వ తారీఖు ఇది మంచిగా చూపించాలి, రికార్డు చేసి పంపాలి. 13వ తారీఖు 14వ తారీఖు ఈ 2 రోజులలో నేనే నా కార్యకర్తలతో దాడి చేయించుకొని, కాళ్ళు కొట్టించుకొని, చేతులు కొట్టుకొని, కట్లు కట్టుకొని, స్టెచర్ మీద నా భార్య పడుకోబెట్టి, స్టెచర్ మీద పడుకోబెట్టి కన్నీళ్లు పెట్టుకుంటా కొంగు సాపి కన్నూరులో గుండెల్లో ఓట్లాడుతారు నా భార్య. అన్నోడెవడు? నేను ఎవడంటే కోపమవుతాను. అన్నోడు నా సహచర మంత్రి కుప్పల ఈశ్వర్ వాళ్ళ జమ్మికుంటలో అన్నాడు. ఇంకొక ఎమ్మెల్యేకి అంటాడు, షార్ట్ చేసుకొని తిరుగుతున్నాడు రాత్రిపూట. ఆయన అంటాడు, అరే మీ బతుకులు 13, 14 అయిపోయిందా లేదా? అయిపోయిందా లేదా? 13, 14 అయిపోయింది. ఇలా 16లో ఉన్నా అంటే వాళ్ళేమైనా స్కెచ్ చేసినట్టున్నది. వీని ఎట్లయినా ఓడగొట్టలేము, వీని కథం పట్టేయాలని చెప్పి స్కెచ్ చేసినట్టుంది. అందుకనే మొదలే 15 రోజుల ముందు చెప్పిన మాట, 15 రోజుల ముందు నేను స్టెచర్ మీద పడుకోబెట్టుకొని నా భార్య కొంగు సాపి కన్నీళ్ళు పెట్టుకుంటే ఓటాడుతుందని చెప్పి మూర్ఖుల్లారా, నీకు భార్య లేరా? నీకు భార్య లేరా? నీకు అక్కలు లేరా? నీకు తల్లులు లేరా? తూ నీ బతుకు. అరే మిమ్మల్ని చూసి నీ జాతి ఏడుస్తుంది, నీ జాతి ఏడుస్తుంది. నువ్వు నిన్ను కన్నందుకు నేను తీరు లెక్క కొట్లాడతా, నేను తీరు లెక్క కొట్లాడతా. 5.5 నెలలు అవుతుంది కేసీఆర్ ఉక్కు పాదం పెట్టినా, కేసీఆర్ ఉక్కు పాదం పెట్టినా కొన ఊపిరితో తిరుగుతున్నాయి ఈ ఊళ్ళల్లో. ఇంకొక 15 రోజులు ఉన్నది, బతుకుతానే, ఖచ్చితంగా తిరుగుతానే. నా వెనక 20-30 మంది పోలీసు వాళ్ళు పెట్టినా నా గన్మెన్ తీసేసిండు, కానీ సివిల్ డ్రెస్ ఉన్న పోలీసులు మాత్రం పెట్టిండు. ఎందుకట? నా గన్మెన్ తీసేసిండు, కానీ పోలీసులు పెట్టిండు. వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? నా దగ్గరికి సుభాష్ వస్తాడా, నా సునీల్ వస్తాడా, ఆ ఊర్లకైనా తీసుకుపోతాడా? మా ఏం పడైతే నీదో వ్యవస్థ, నాదో వ్యక్తినే, నీదో పుక్కడికి వచ్చిన 100,000 కోట్ల రూపాయలు, నాదో చెమట పైసలే. నేనేం కొట్లాడతా? నేను కొట్లాడితే ధర్మంగా కొట్లాడతా. నేను కొట్లాడితే నేను అడుగుతా కాపాడుకోమని, నేను అడుగుతా చంపుకుంటున్నా సాదుకుంటా అని చెప్పి గదవుతా తప్ప నేను నీతో పోటీ పడతానా? కానీ వాళ్ళ మీరు హింస పెడుతున్నారు, ఇక్కడ హింస పెడుతున్నారు. ఒక 2 మాటలు చెప్పిపోతారే, మీరు గమనించండి. చదువుకున్న వాళ్ళు మీరు ఇప్పటి వరకు ఏ వ్యక్తి అయినా, ఏ ఊర్లో అయినా, ఏ కులంలో ఉన్నా, ఏ వయసు వాడైనా, ఏ పార్టీలో అయినా ఉండే అధికారం ఉందా లేదా చెప్పండి. ఏ వ్యక్తి అయినా, ఏ కులం వాడైనా, ఏ గ్రామం వాడైనా, ఏ పార్టీలో అయినా ఉండే అధికారం ఉందా లేదా మీరు చెప్పండి. కానీ ఇవాళ ఉందా? ఇవాళ ఏమంటాడు? నా పార్టీకి రా, నా పార్టీకి రా. నా పార్టీకి రాకపోతే నీకు ఆశా వర్కర్ పోతుంది, నీకు నీ సీడ్లో పనిచేసి సీడ్ నౌకరు పోతాడు, 6,000 పోతాడు. ప్రైవేట్ కంపెనీలో సీడ్లో పనిచేసే వాళ్ళకు కూడా టీఆర్ఎస్ కు ఓటు వేయకుంటే, టీఆర్ఎస్ కనుక కప్పుకోకపోతే
నెలలు తీసేస్తా అని చెప్పి అంటున్నా లేదా? ఇవాళ ఓటు హక్కు అంబేద్కర్ కుస్తీ రోగికైనా ఒక ఓటు ఇచ్చిండు, గుడిసెల్లో ఉన్నవాడికైనా ఓటు ఇచ్చిండు, రేపు చచ్చిపోయే ముసలమ్మ కూడా ఓటు ఇచ్చిండు, ముఖ్యమంత్రి కూడా ఒకటే ఓటు ఇచ్చిండు. అవునా కాదా? ఆ ఓటు హక్కు తన ఆత్మను ఆవిష్కరించి తన గుండెల్లో ఉన్న భావనతోటి ఎవరికి ఓటు అయినా వేస్తారా ఏరా? కానీ ఇవాళ ఏమంటాడు? పెన్షన్ తీసుకున్న ముసలమ్మ టీఆర్ఎస్ కోటే అంటాడు, దళిత బంధు తీసుకున్న మా దళితన్న టీఆర్ఎస్ కోటే అంటాడు, కళ్యాణ లక్ష్మి తీసుకున్న ఆడబిడ్డ కేసీఆర్ కోటే అంటాడు. చేస్తామా? పెన్షన్ డబ్బులు, కళ్యాణ లక్ష్మి డబ్బులు, దళిత బంధు డబ్బులు, రైతు బంధు డబ్బులు కేసీఆర్ భూములు వచ్చి అమ్మించిండా? ఎవరి ఆ డబ్బులు? మన డబ్బుకు కాపలాదార్ కేసీఆర్. మన డబ్బు కాపలాదార్ ఎవరు? కాపల పెట్టినోడు ఓనర్ అవుతాడే. నీ పొలం కాడ కాపల పెడితే ఏమవుతుంది ఆయన? మరి ఆయన ఏమంటాండే? నేను ఓనర్ అంటాడు. గది తెలుసుకోండి. నేను అడుగుతున్నా, ఈ ఊర్లో ఉన్న అన్ని వర్గాల ఆడబిడ్డలారా, అన్ని వర్గాల అన్నలారా, 30వ తారీఖు నాడు ధర్మానికి అధర్మానికి కేసీఆర్ అహంకారానికి ఇంత లాంగమ జరిగే ఎన్నికల్లో మీరు నన్ను ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నా. తప్పకుండా ఆశీర్వదిస్తానని ఆశిస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. చెప్పింది అప్పుడే చెప్పింది. వాళ్ళు అంటున్నాడా, వాళ్ళు ఏ పార్టీ అని చెప్పకుండా ఊళ్ళలోకి వస్తారట. కొంచెం జాగ్రత్తగా ఉండు. నీ ఇళ్ళలో తిరుగుకుండా ఏం చేస్తున్నాడు అయితేనా? ఎవరు కొట్టేస్తావని సప్పుడు చేయకపోతే ఏమంటలేరట. సప్పుడు చేయబోతున్నా కారు గుర్తు అంటున్నాడు. రాజేంద్ర అనగానే రాజేంద్ర గుర్తు కారు గుర్తు అంటున్నాడు. రాజేంద్ర పేరు చెప్పగానే రాజేంద్ర గుర్తు కారు గుర్తు అంటున్నాడు. ఒక ఇక్కడ అప్రమత్తంగా ఉంటుంది. నా గుర్తు ఏంటిది? కమలం, కమలం పువ్వు గుర్తు. నా గుర్తు కమలం పువ్వు గుర్తు. మొట్టమొదటి వచ్చేది నా గుర్తు. గుర్తుపెట్టుకో, నా ఫోటో నా గుర్తు. ఫస్ట్ 30 మందిలా మీద ఉండదు. ఇక ఫస్ట్ నంబర్ 1 ఎవరిదే? మనదే. కన్నూరు కూడా నంబర్ 1 కావాలి. ఎవరు అడగకండి, ఎవరు గులవకండి, ఎవరు అత్తలేరని చెప్పి అనుకోకండి, ఎవరు మందలిస్తారని చెప్పి అనుకోకండి. ఏ ఇంటికి ఆ ఇల్లే, ఏ అక్కకు ఆ అక్కనే, ఏ చెల్లకు ఆ చెల్లని, ఏ అన్నకు ఆ అన్ననే, ఏ తమ్ముడు కా తమ్ముడే. మీకు మీరే ఇక్కడ కథానాయకులై బీజేపీ పార్టీని నన్ను నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. హైదరాబాద్ బిడ్డ